శ్రీనవల్ కిషోరి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన యువతి తన వయసు అమ్మాయిలందరూ అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుని పాపులర్ అవుతూ ఉంటే ఆమె మాత్రం పద్ధతిగా పాపులర్ అయింది. నిలువు నామం అడ్డబొట్టు పెట్టుకుని శ్లోకాలు కీర్తనలు చెప్తూ దేశం మొత్తం వైరల్ అయింది. సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడానికి ఎలాంటి న్యూడిటీ ఎలాంటి వల్గారిటీ అవసరం లేదు అని శ్రీనవల్ కిషోరి నిరూపించింది. 25 ఏళ్ల శ్రీనవల్ కిషోరి ఇన్స్టాగ్రామ్లో కేవలం ఏడాదిలోని 2 మిలియన్స్కి పైగా ఫాలోవర్స్ని తెచ్చుకొని పాపులర్ పర్సన్గా మారిపోయింది. సోషల్ మీడియా వైరల్గా మారిన ఈమె పేరు, ఆమె అసలు పేరు ఏంటి, ఆమెది ఏ ఊరు, తల్లిదండ్రులు ఏం చేస్తారు అనేది చాలా మందికి తెలియదు. అయితే ఈమెది ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్. ఈమె అసలు పేరు మల్హోత్రా. ఈమె తండ్రి ఒక మీడియా హౌస్ జర్నలిస్ట్గా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఈమె తండ్రి ఈమెకి ఆధ్యాత్మికత వైపు మక్కువ చూపేలా పెంచాడు. ఆస్తులు కూడా బానే ఉన్నట్టు సమాచారం. అయితే టిక్టాక్ లాంటి యాప్స్ బ్యాన్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ చాలా పాపులర్ అయింది. ఎలా అయినా సరే పాపులర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, టిక్టాక్తో ఫేమస్ అయిన వాళ్ళు వాళ్ళ టాలెంట్ని చూపించుకుని ఫేమస్ అవ్వాలి అనుకునే అందరూ కూడా ఏకకాలంలో ఇన్స్టాగ్రామ్ మీద పడటంతో అది కాస్త సూపర్ సక్సెస్ ప్లాట్ఫామ్గా మారింది. అయితే కాలం మారింది, ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అందరి ఆలోచనలు కూడా ఒకేలా ఉండవు. కానీ వైరల్ అవ్వాలి, సెలబ్రిటీ అవ్వాలి, ఫేమస్ పర్సనాలిటీగా ఎదగాలి అనుకున్న చాలామంది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని వల్గర్ కంటెంట్తో నింపేశారు. కొంతమంది ఆడవాళ్ళైతే అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తూ ఫాలోవర్స్ని పెంచుకునే ప్రయత్నాలు చేశారు. మగాళ్ళేం తక్కువ తినలేదు, బూతులతో సోషల్ మీడియాని నింపేశారు. సాధారణ వ్యక్తి సోషల్ మీడియా అంటే అసహ్యించుకునేలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. యూత్ కూడా ఇలాంటి వాటికే ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉండడంతో ఒకరి తర్వాత ఒకరు దేశంలోని సకల కళా వల్లభులు అందరూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేయడం మొదలుపెట్టారు. అయితే సోషల్ మీడియాలోకి రావడం చాలా ఈజీ, కానీ అంత ఈజీగా ఫాలోవర్స్ని పెంచుకోలేరు. వాళ్ళ దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉండాలి, ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి, లేదా ఆల్రెడీ సెలబ్రిటీ హోదాని అనుభవిస్తున్న వాళ్ళై ఉండాలి. ఆల్రెడీ సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్ళైతే వాళ్ళు పెద్దగా చేయాల్సింది కూడా ఏం లేదు. టీ తాగే ఫోటో పెట్టినా ట్రెండ్ అయిపోద్ది. ఆ సెలబ్రిటీకి ఉన్న అభిమానులు షేర్లు కామెంట్లతో యుద్ధమే చేసేస్తారు. అయితే కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం ఏదో ఒకటి అందరికీ అట్రాక్ట్ అయ్యేలా చేయాలి. అలా చేసినా కూడా వాళ్ళకి ఫాలోవర్స్ వస్తారన్న నమ్మకం అయితే లేదు. అయితే ఫాలోవర్స్ వస్తారు అనే ఆశతో చాలా మంది కామెడీ వీడియోస్ చేయడం, లేదా డాన్స్ వీడియోలు, ప్రాంక్ వీడియోలు అంటూ రకరకాల వీడియోలు చేస్తూ ఉన్నారు. మరికొందరు కాస్త శృతి మించి అర్ధనగ్న ప్రదర్శనలు, అందాల ఆరబోతలు చేసి ఫాలోవర్స్ ని పెంచుకున్నారు. అయితే వీళ్ళందరికీ ధీటుగా ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా కేవలం తన హావభావాలతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన యువతియే శ్రీనవల్ కిషోరి. ఈమె గత సంవత్సరం జూన్ నెలలో సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసింది. అందరూ ఒక దారిలో వెళ్తే నేనెందుకు అలాంటి దారిని ఎంచుకోవాలనుకుందో ఏమో. అందరికీ భిన్నంగా ఆధ్యాత్మికతని ఆమె ఎంచుకోవడమే కాదు, ఆధ్యాత్మికతని ప్రచారం కూడా చేసింది. అందరిలా కాకుండా ఆమె వేషధారణ కూడా కొత్తగా ఉండేలా చూసుకుంది. నిలువు నామాలు దిద్దుకొని అట్టబొట్టు పెట్టుకొని చూడటానికి రాధాదేవిలా ఉంటూ చాలా మందిని ఆకట్టుకుంది. అంతేకాదు ఆమె పాడే కీర్తనలకి ఆమె ఇచ్చే హావభావాలు కూడా జనాలకి ఆకర్షించాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని వయసుల వాళ్ళు శ్రీనవల్ కిషోరి వీడియోల్ని చూస్తూ ఆమె ఫాలోవర్స్గా ఉన్నారు. శ్రీనవల్ కిషోరి కూడా సోషల్ మీడియాలో చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఆమె వీడియోలని చూసి కామెంట్ చేసిన వాళ్ళకి ఆమె స్వయంగా కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళ అటెన్షన్ తన మీద ఉండేలా చూసుకుంటుంది. ఆమెని అనుకరించి వీడియోలు చేస్తున్న వాళ్ళని కూడా ఆమె సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అందుకే ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీనవల్ కిషోరి అనే యువతి వైరల్గా మారింది. ఈమెను చూసిన ప్రతి ఒక్కరూ కూడా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. గంజాయి వనంలో తులసి మొక్కల ఆమె వీడియోస్ ఉండడంతో ఆమెని అందరూ ఇష్టపడుతున్నారు. మరి ముఖ్యంగా ఈమె ఫాలోవర్స్లో సగం కంటే ఎక్కువ మంది సౌత్ ఇండియా నుంచి ఉన్న వాళ్ళే. వాళ్ళలో కూడా తెలుగు వాళ్ళు ఈమెని చాలా ఎక్కువగా అనుకరిస్తూ ఉన్నారు. ఏదేమైనా భ్రష్టు పట్టింది అనుకున్న సోషల్ మీడియా ఇలాంటి యువకులతో మళ్ళీ మంచిగా మారాలని చాలా మంది ఆశ. ఈమెని ఆదర్శంగా తీసుకొని కొందరైన అశ్లీలమైన వీడియోల్ని ఆపి పద్ధతిన వీడియోలు పెడతారేమో చూడాలి. ఇదే శ్రీనవల్ కిషోరి సోషల్ మీడియా కథనం. ఈమె మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.